నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేసేదను అని అనుకొనవద్దు అని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. నిజమే, ఎంతోమంది మనకు మేలు కలుగు చేసేవారుగా ఉంటారు, కొందరు మనకు నష్టం కలుగు చేసేవారుగా ఉంటారు. అయితే మేలు చేసిన వారికి మేలు చేస్తూ నష్టం కలుగు చేసినటువంటి వారికి ఏమాత్రము మనం నష్టం కలుగు చేయాలి అని కూడా తలంచకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి వారి నుండి మన నష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువు కొరకు మనం కనిపెట్టాలి. నిశ్చయంగా ఎదుటివారిని బట్టి మనకు కలుగుతున్నటువంటి కీడు నుండి, నాశనం నుండి నిశ్చయముగా తన కొరకు కనిపెడుతున్నటువంటి మనలను చూచే దేవుడు ఆయన మనల్ని రక్షిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో ప్రధానులు, అధిపతులు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపి రాజు ఎదుట అతన్ని దోషిగా నిలబెట్టాలి అనేటటువంటి ఆలోచన వారు చేస్తూ వచ్చారు. కానీ దానియేలు నమ్మకస్తుడిగా, నేరమైన ఏ తప్పైనా చేయని వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుని పద్ధతి విషయంలోనే కానీ మరి ఏ విషయం ఉందో అతనిలో లోపం కనుగొనలేమనుకుని వారు రాజునొద్దకు వెళ్ళి, రాజా 30 దినముల వరకు ఏ మనుషుడు ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను మనవి చేయకూడదు, నీకు మాత్రమే ఏదైనా తెలియపరచాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేసి రాజుతో ఒక శాసనం రాయించి అతనితో సంతకం చేయించారు. ఈ సంగతి జరిగినటువంటి విషయం దానియేలు తెలిసినప్పటికీ అతడు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా అతడు తన దేవునికి ప్రార్థన చేయి స్తుతించుచూ వచ్చాడు. అయితే ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలును పట్టుకుని రాజు ఎదుట అతన్ని దోషిగా నిలబెట్టారు. అయితే రాజుగారు దానియేలు గురించి మాట్లాడుతూ దానియేలు రక్షించాలనేటటువంటి ఆలోచన అతను చేశాడు. కానీ దానియేలుతో అతడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పారు. నిజమే, ఎవరైతే ఆ శాసనాన్ని అతిక్రమిస్తారో వారిని సింహముల గుహలో వేస్తామనేటటువంటి శిక్షణ కూడా ఖరారు చేశారు. ఈ పరిస్థితుల్లో దానియేలును సింహము గుహలో వేసినప్పుడు రాజు అందు విషయమై ఏమాత్రం సంతోషించక అతడు రాత్రికాల వేళ ఎంతో దుఃఖాన్ని, బాధను వ్యక్తపరిచినటువంటి విషయాలు క్రింద వచనాల్లో మనం చూస్తాం. తర్వాత అతడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనంలో, తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలుచుటను అక్కడ మనం గమనించగలం. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగినా అని అతను అడిగినప్పుడు ఆ గుహలో నుండి దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతున్న గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను అనేటటువంటి విషయాన్ని తెలియజేయటం మనం గమనించగలం. ఈ విధముగా రక్షింపబడినటువంటి దానియేలు గురించి రాజుగారు అంటున్నారు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన మనల్ని రక్షిస్తాడు. అయితే ఆయన కొరకు మనం కనిపెట్టాలంటే ఏ విధమైన సందేహము, అనుమానం లేకుండా అనుదినము ఆయనతో సహవాసం చేసే జీవితాలు కలిగినటువంటి వారమై మనం ఉన్నప్పుడు ఎంతటి శోధనలోనైనా, శ్రమలోనైనా ఏమాత్రం అధైర్యపడక మనం ప్రభు కొరకు నిలబడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకు చేస్తారు. ఈ విధమైన మార్గం అనుసరించి నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించే మేలులు ఈ మాటలు వింటున్న ప్రియులకు మీరు అందరూ పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు.
నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.